स्टार्टिंग के वसुदेवसुतं सुतं देवं देवं कंसचाणूरमर्दनं कंसचाणूरमर्दनं देवकी देवकी परमानन्दं परमानन्दं कृष्णं कृष्णं वन्दे वन्दे जगद्गुरुं जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् जगद्गुरुम्। ఓకే, మనము కిందటిసారి ఆ 16వ శ్లోకం వరకు చెప్పుకున్నామండి. 16వ శ్లోకం వరకు ఒక్కసారి మనం చూసుకొని మళ్ళా మనం నెక్స్ట్ వెళ్ళిపోతాము. మనము ఆత్మజ్ఞానంలో ఉన్నాము. అర్జునుడు తన యొక్క యుద్ధం చెయ్యను అని చెప్పి బాణాలు వదిలేసి ఇంకా నేను ఏం చెయ్యలేను అని చెప్పి శరణాగతి చేసిన తర్వాత మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానంతోనే ఈ భగవద్గీత దేనికి పనికొస్తుంది అని అంటే ఆ శోక మోహ నాశనం అన్నమాట. మోహాన్ని శోకాన్ని నాశనం చేసి నీ యొక్క పనిని ఏదైతే నిర్వర్తించాలో ఆ పనిని తెలియజెప్పేదే భగవద్గీత. సో మనకి భగవద్గీత అనేది శోకమోహ నాశనము జరిగిన తర్వాత తన యొక్క కర్తవ్యం గురించి చెప్పేదే భగవద్గీత అన్నమాట. ఫస్ట్ ఆత్మజ్ఞానమే ఎందుకు చెప్తున్నారు అని అంటే ఆత్మజ్ఞానం వలనే మనకి ఉన్న మోహం అంతా అంటే మమకారము అండ్ తను చెప్పినటువంటి అన్ని అన్ని కూడా నువ్వు వేరు అనే చెప్పగలిగితేనే పోతుందన్నమాట. సో అది చెప్పడానికి మనకి శ్రీకృష్ణ పరమాత్మ ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. దానిలోని మనము శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే. థ్యాంక్ యూ సార్. యం హి న వ్యదనంతే తే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ అయిపోయింది, జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే. ఇది చాలా మంచి శ్లోకం అండి, అందుకోసం ఇంకొకసారి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఎంహిన వ్యధనం తేతే పురుషం పురుషర్షభ. ఓ పురుషుల్లో శ్రేష్ఠుడైన అర్జున, ఈ ఈ శబ్దాది విషయాల వలన అంటే మనకి జ్ఞానేంద్రియాల వలన కర్మేంద్రియాల వలన వచ్చే సుఖాలు గాని దుఃఖాలు గాని సమంగా చూడాలి. అలా చూసేవాడే ధీరుడు. అలా చూసేవాడే ధీరుడు అండ్ మోక్షానికి అర్హుడు అని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్వాంతస్త్వనయోస్తత్వదర్శభిః. ఇక్కడ చెప్తున్నారు ఏమంటే నాసతో విద్యతే భావో. ఇక్కడ మనకి ఆత్మజ్ఞానంలోని చెప్పేది ఏమి అని అంటే ఎప్పుడు కూడా ఇంతవరకు మనకు జరిగింది ఏమి అంటే సత్యముల ఫస్ట్ నుంచి ఉన్నవి ఎప్పుడూ కూడా ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నది ఏదైతే ఉందో అది లాస్ట్ వరకు ఉంటుంది, అండ్ మధ్యలో ఏదైతే వచ్చిందో అది ఎప్పుడూ ఉండదు అని చెప్పి. అంటే స్టార్టింగ్ ఏదైతే ఉందో అది లాస్ట్ వరకు ఉంటుంది, అండ్ మధ్యలో ఏదైతే వచ్చిందో అది వర్తమానంలో కూడా ఇప్పుడు కూడా లేదు అన్నట్టు చెప్తున్నారు. అంటే ఆత్మ అనేది మనకి స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి దానికి అంతం లేదు, దానికి ఇంకా దానికి అనేది ఆరంభం గాని అంతం గాని లేదు ఆత్మకి అనేది. అండ్ నీ శరీరం అనేది మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలోనే వర్తమానంలో వచ్చింది కాబట్టి ఈ మధ్యలోనే వెళ్ళిపోతుంది. సో అది ఆ యొక్క అవేర్నెస్ ని కలిగి ఉండు అన్నట్టు చెప్తున్నారు అనమాట. దానికి ఎగ్జాంపుల్ గా మనము చాలా చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లేని దానికి ఎప్పుడూ ఉనికి లేదు, ఉన్నది ఎప్పుడూ ఉనికి ఉంది. లేని దానికి అని అంటే ఈ వర్తమానంలోనే వచ్చింది కాబట్టి మధ్యలో వచ్చినవి మధ్యలో వెళ్ళిపోతాయి అన్నట్టుంది, సింపుల్ గా చెప్పాలి అని అంటే.
ఉన్నది ఎప్పుడూ ఉంటుంది కదా, నువ్వు ఇంకెందుకు ఆ ఇంకా సోకించడము. ఉండేది ఎప్పటికైనా ఉంటది, అండ్ పోయేది ఎప్పటికైనా పోతుంది. సో నువ్వు దానికి చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. ఆ, అలా చే అలా చే దుఃఖరాహిత్యం ఉండడం ఎలాగా అని చెప్పి ఏ, మనకి చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే బ్రహ్మ సత్యము అండ్ జగత్ మిథ్య అనే విషయాన్ని గురించి మనకి ఈ శ్లోకంలో చెప్పాలి అని ఆయన అనుకున్నారు. ఇదే మనము ఆ, కుండ గురించి మాట్లాడుకున్నాం కదండి. కుండ ఎట్లా అంటే మనము స్టార్టింగ్ లోని ఏముంది, మట్టి ఉంది. మట్టితో మనము కుండలు చేసాము. కొన్ని రోజులకి మళ్ళా ఆ కుండ అనేది మట్టి అయిపోతుంది. సో స్టార్టింగ్ లో ఏముంది, మట్టే ఉంది. అండ్ లాస్ట్ లో ఏముంది, మట్టే ఉంది. సో మధ్యలో కూడా మనం కుండని చేసాము, కానీ కుండలో ఏముంది, అది కూడా మట్టే కదా. సో ఆ అవేర్నెస్ తో ఉండండి అని చెప్పి చెప్తున్నారు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ. అదండి. తర్వాత ఈ రోజు మనం కొత్త శ్లోకానికి వెళ్దాము. అవినాశతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయ వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఓ అర్జున, సమస్త ప్రపంచంలో ఉన్న ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నది అని ఎరుగుము. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఆత్మకు వినాశనం అనేది లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎవ్వరు ఈ ఆత్మని వినాశనం చెయ్యలేరు, అంటే దాన్ని డిస్ట్రాయ్ చెయ్యలేరు అని చెప్పి చెప్తున్నారు. అవినాశితు తద్విద్ధి. ఈ ఏదైతే నాశనం చెయ్యలేమో అది సర్వం వ్యాపించి ఉంది. ఏన ఏన సర్వం ఇదంతతం అంటే సర్వము వ్యాపించి ఉన్నది. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ లోని చెప్పాను చైతన్యము అని చెప్పి. చైతన్యం అనేది అసలు కదలలేదు. ఎందుకు అనంటే ఒక చైర్లోని ఒక కరెక్ట్ గా కొంచెం లావు మనిషి కూర్చుంటే వాడు అటు కానీ ఇటు కానీ తిరగలేడు. ఎందుకు అనంటే కరెక్ట్ గా ఫిట్ అయిపోయాడు అనమాట. అట్లా చైతన్యం అనేది ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. సో మనము ఆ ఎగ్జాంపుల్ ని ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే గనక మనకి ఈజీగా ఉంటది అనమాట. సో దేని చేత ప్రపంచం అంతా వ్యాపించి ఉందో దానిని నాశనం చేయలేరు. ఈ చైతన్యం అనేది మొత్తం వ్యాపించి ఉంది కాబట్టి దాన్ని ఎవరు నాశనం చేయలేరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఆత్మ స్వరూపాలు ఎట్లా అంటే ఆత్మకి ఉండే లక్షణాలను గురించి కూడా మనకి ఇంకా ఇక్కడ నెక్స్ట్ వస్తుందన్నమాట. మామూలుగా ఆయన స్టార్టింగ్ శ్లోకాల్లో చెప్పారు కదా, నువ్వు నీలా ఉండు అని చెప్పి. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయనో నిత్య త్వాం సుతిక్షస్వ భారత. 14th శ్లోకంలో చెప్పారు చూసారా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటే సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ త్వాం స్థుతిక్షస్వ భారత, నువ్వు నీలా ఉండు అని చెప్పి చెప్పారు. నువ్వు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మన దేహం వేరు అండ్ దేహి వేరు. దేహానికి దేహికి ఆ వేరియేషన్ మనము కల్పించుకొని చూసినప్పుడే దేనికి అంటుకోకుండా మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తూ మనం దేనికి కూడా ఓవర్ అటాచ్మెంట్ కానీ ఓవర్ ఎఫెక్షన్ కానీ పెట్టుకోకుండా ఎంతవరకు ఉండాలి అనేది ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు నీలా ఉండు అంటే నువ్వు ఎవరు అనేది చెప్తున్నారు. స్టార్టింగ్ లో నువ్వు ఒక ఆత్మ, మళ్ళా నీ ఆత్మని ఎవరు నాశనం చేయలేరు, అది ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారంటే నీ ఆత్మ యొక్క లక్షణాలను గురించి చెప్తున్నారు. ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండడమే ఆత్మ యొక్క లక్షణాలు అనమాట. ఆత్మ స్వరూపంలో మనం ఉండాలి అంటే ఇప్పుడు ప్రేమతోని, దయతోని, కరుణతోని కలిగి ఉండాలన్నమాట. ఇంకా మిగిలిన ఈ యొక్క కోపము, ద్వేషము, రాగము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ప్రకృతి నుంచి వచ్చాయి. అండ్ ప్రకృతి ఎలా ఏర్పడింది అంటే నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను. సో మనము అట్లా ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే
మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో సర్వజీవుల నుండి ఆత్మే ఉంటారు. అండ్ ఆత్మ యొక్క మన మన యొక్క లక్షణాలు ఎప్పుడు ప్రేమ, దయ, కరుణ. ఎప్పుడు వీటితో మనం ఉండగలిగితే మనం ఎప్పుడు ఆనందమయ కోసంలోనే ఆనందంగా ఉంటాము. సో అప్పుడే మనకి ఆత్మని మనము చూడగలుగుతాం అనమాట. ఇంకా ఈ కోపం వచ్చినప్పుడు, లోభం వచ్చినప్పుడు, ఈ అహంకారం వచ్చినప్పుడు మనల్ని మనం మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా నువ్వు కలిగి ఉండాల్సింది ప్రేమ, దయ, కరుణ అనే యొక్క ఈ 3 లక్షణాలను మనము కలిగి ఉంటే అది అప్పుడు మన ఆత్మ యొక్క లక్షణాలను కలిగి ఉన్నప్పుడు మనం దేవుడికి దగ్గరగా ఉంటాము అన్నట్టు చెప్తున్నారు అనమాట. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? కానీ సో ఎప్పుడైతే మనము ఆయనకి దగ్గరగా ఉన్నామని అనుకుంటామో ఇప్పుడు మనము పాపం చేసేదానికి ఛాన్సెస్ కూడా ఉండదన్నమాట. సో ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకుంటావో అప్పుడు నీకు తప్పు చేసే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఆత్మ ఎటువంటిది అనే విషయాన్ని గురించి మనకి ఇక్కడ చెప్పారు. సమస్త ప్రపంచంలోని వ్యాపించి ఉంది ఈ ఆత్మ అనేది. మొత్తం అంటే ఎక్కడ ఇంకా అది లేని ప్లేస్ అంటూ లేదనమాట. అంటే ఆ చైర్ లో ఫుల్ గా సరిపోయారు అనమాట. సో అట్లా ఆ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది ఆత్మ అనేది. అండ్ ఇంకొక లక్షణం ఏంటి ఆత్మకి? నాశరహితమైనది. అది దానికి పుట్టుక లేదు అండ్ చావు లేదు. అండ్ దీనికి వినాశాన్ని ఎవ్వడు కలుగజేయలేదు. అంటే దాన్ని చంపుదాము అన్నా కూడా ఎవడు దాన్ని చంపలేడు అనమాట. అలాంటిది ఆత్మ. సో నువ్వు అక్కడ అక్కడ అర్జునుడికి ధైర్యం వచ్చేదానికి అనమాట. ఎవరిని నువ్వు చంపుదాం అనుకుంటున్నావు, నువ్వు ఎవరిని చంపుతావు, వాళ్ళని నువ్వు చంపలేవు, వాళ్ళు ఆత్మలు అని చెప్పి. అంటే ప్రతి ఒక్కరు అన్నిటినీ విడదీసి చెప్తున్నారు. దేహం ఏది అండ్ దేహి ఏది అండ్ అందరూ ఆయన యొక్క స్వరూపాలే అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఓకే. అంతవంతై మే దేహ నిత్య సోక్తా శరీరిణః అవినాశో అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంతై మే దేహ నిత్యశోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఇంకా చెప్తున్నారు ఏమంటే, ఓ అర్జున, ఈ ఈ యొక్క ఆత్మ యొక్క లక్షణాలను గురించి ఆయన ఇంకా చెప్తున్నాడు అనమాట. ఆత్మ అంటే నిత్యుడు, ఎప్పుడు ఉండేవాడిని నిత్యుడు అంటారనమాట. అంటే ఇంకా నాశరహితమైన వాడు, నాశనం అనేది లేనివాడు అనమాట. అప్రేమేయుడు. ఈ 3 యొక్క లక్షణాలు ఆత్మ యొక్క లక్షణాలు అనమాట. ఇవి దేహానికి మాత్రము దేహానికి అనేది లేదనమాట. దేహానికి మనం పుట్టడము, చావడము, పెరగడము ఇలాంటి అంటే ద్వంద్వాలు లేని అటువంటి ఒకే ఒక వస్తువు ఆత్మ అనమాట. సో అలాంటి ఆత్మని గురించి, ఆత్మ యొక్క విషయాలను గురించి ఆయన చెప్తూ ఉన్నారు అనమాట. ఇది నాశనం లేనిది అండ్ ఎప్పుడు ఉండేది. ఆత్మయే శాశ్వతము. కాబట్టి దేహం గురించి నువ్వు శోకాన్ని వదిలేసి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఈ దేహము ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. నువ్వు చంపినా ఉంటుంది, చంపకపోయినా కూడా ఉంటుంది అన్నట్టు. అంటే నువ్వు చంపినా చనిపోయేది కాదు, ఈ దేహం వరకే పోతుంది, కానీ ఆత్మ అనేది ఎప్పుడు నిశ్చయమైనది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతవంత ఇమే దేహ అంటే దేహానికి చావు లేదు అని చెప్పి, సారీ, దేహానికి చావు ఉన్నది అండ్ ఆత్మకి చావు లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ రెండు కలిసిపోయి తదాత్మకత చెంది ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను, ఫర్దర్ గా కూడా మనకి ఉపయోగపడుతుంది. తదాత్మకత అనే విషయాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. తదాత్మకత అనంటే మనం శరీరం కాదు అండ్ మనస్సు కూడా కాదు. మనము ఇది ఇషాక్రియ ద్వారా మనం తెలుసుకున్నాం. సో ఇషాక్రియను కూడా మనం రోజు ప్రాక్టీస్ చేయగలిగితే గనక
మనకి జ్ఞానం అంటే మన ఈ ఆత్మ జ్ఞానం అర్థం అవ్వాలి అని అంటే కొన్ని కొన్ని ప్రాక్టీసెస్ కంపల్సరీ చేయాలండి, చేస్తేనే అర్థమవుతుంది అనమాట. సో ఈశాక్రియ ప్రాక్టీస్ కూడా మీరు చేస్తూ ఉంటే అప్పుడే నేను చెప్పేది కానీ మీకు అర్థమవుతుంది అనమాట. సో తదాత్మకత అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. తదాత్మకత అంటే మన శరీరం కాదు, మన మనస్సు కూడా కాదు, జ్ఞానం అనే పరమాత్మ అనే అనుభవాన్ని అనే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి మనము ఈ ఈశాక్రియ అనేది చేస్తామన్నమాట. శరీరం మనసుతో తదాత్మకత చెందడం అని అంటే ఇక్కడ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక బస్సు ఉంది. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు నేను బైక్ తీసాను అనుకోండి, వెంటనే నేను ఎట్లా చిన్న సందులో నడిచి వెళ్ళిపోయాను, నేను అట్లా వెళ్ళలేను కదా. బైక్ కి కావాల్సిన స్పేస్ ఉండాలి. అప్పుడు నా మైండ్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఈ స్పేస్ లోని నేను ఇప్పుడు ఒక చిన్న సందులోని అక్కడ టర్న్ చేయడానికి కూడా అవ్వటం లేదు. సో అప్పుడు నేను అనేది నా శరీరం ఏమైపోయింది, బైక్ అయిపోయింది అన్నమాట. బైక్ ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్ నాది అయిపోయింది, అంతే కదా. ఇప్పుడు నేను నడిచి వెళ్ళినట్లు నేను బైక్ లో వెళ్ళలేను. సో నేను బైక్ మీద ఎప్పుడైతే కూర్చొని వెళ్తున్నానో అప్పుడు నా క్యాలిక్యులేషన్స్, నా పొడవు ఎంత ఉంది, నా వెడల్పు ఎంత ఉంది, అది మారిపోతుంది. ఇప్పుడు నేను ఉండే పొడవు వెడల్పు కన్నా. సో నేను కార్లో వెళ్ళాను ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు కార్ని డ్రైవ్ చేస్తాను. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తాను, మామూలుగా నడిచైతే నా పక్కన ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఇంకో కార్ అయినా వెళ్ళిపోవచ్చు, ఇంకో బైక్ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ నేను కార్లో వెళ్తున్నప్పుడు నా పొడవు పెరిగిపోయింది, నా పొడవు పెరిగిపోయింది, నా వెడల్పు కూడా పెరిగిపోయింది. అప్పుడు నేను ఎట్లా థింక్ చేస్తాను, నేను ఒక సందులోకి వెళ్ళగలనా, వెళ్ళలేను. ఆ చిన్న సందులో నేను కారు కూడా దూరం ఎంత స్పేస్ ఉందన్నమాట. కానీ నేనైతే వెళ్ళిపోగలను. కానీ ఇప్పుడు కారే నేను అనుకున్నాను. ఇప్పుడు నేను ఆ కార్నే నేనైపోయాను అనమాట. ఎప్పుడైతే నేను కార్లో డ్రైవర్ సీట్ లో కూర్చున్నానో అప్పుడు ఆ కార్నే నేనైపోయాను అనమాట. అప్పుడు నా పొడవు మారిపోయింది, నా వెడల్పు మారిపోయింది, నా ఎత్తు మారిపోయింది. సో అలాగా బిహేవ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ తదాత్మకత అంటే ఏంటి అంటే, మన ఆత్మ అనేది మన ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరమే తనగా మారిపోయింది అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏమి అంటే, ఇప్పుడు కారే నేను అని ఎలా అనుకున్నాను, అట్లా ఈ శరీరమే నేను అని అనుకునే స్టేజ్ లో వచ్చేసాము. ఎందుకు ఆ ప్రాబ్లం అయింది, ఇప్పుడు కార్ అనుకోండి, కార్ దిగిపోయిన వెంటనే మళ్ళా నేనైపోతాను. సో అంతే కదా. ఇప్పుడు కారు ఎక్కిన తర్వాత నా పొడుగు వెడల్పులు అన్ని మారిపోయింది. కారు వన్స్ నేను దిగాను అంటే మళ్ళా నా పొడుగు వెడల్పులు అన్ని నాకు వచ్చేస్తాయి. సో ఇలా ఇలా మామూలుగా అయితే ఆత్మ అనేది అలాగే జరగాలి. కానీ మనకి ఎందుకు జరగట్లేదంటే, ఒక దాని జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇంకో జన్మ తర్వాత ఇంకో జన్మ, అంటే మనం దిగట్లేదు, ఇంకా ఆ కార్ని మనము దిగట్లేదు. సో కంటిన్యూ అయిపోతా ఉందాం అనమాట. సో ఆ శరీరమే నేను అనే స్థితిలోకి మనం వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడ మనం కార్ ఎక్కామనుకోండి, ఇప్పుడు నా వేగం వేరు. ఇప్పుడు ఇప్పుడు 1 కిలోమీటర్ కి 60 km 70 km నేను పరిగెత్తలేను కదా. కానీ వన్స్ నేను కార్ ఎక్కాను అని అంటే నా యొక్క వేగం మారిపోతుంది కదా. సో ఆ ఇంజిన్ యొక్క వేగాన్ని నా వేగం అనుకుంటున్నాను. ఓకే, ఆ ఇంజిన్ యొక్క దాని యొక్క కెపాసిటీని నా కెపాసిటీ అనుకుంటున్నాను. సో అట్లా నేను అడాప్ట్ అయిపోయాను అనమాట. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అంటే, ట్రైన్ లో వెళ్తున్నాము, ఒక 2 days మనం ట్రైన్ లో ప్రయాణించాము. అది జనరల్ బోగిలో, అంటే ఏసీ బోగిలో అంత వైబ్రేషన్ ఉండదు కదా. సో అందుకోసమని జనరల్ బోగిలో 2 days ఉన్నాము. సో ఇంటికి వచ్చేది కూడా మనం ఒక రోజు అట్లా ఊగుతా ఉంటాము, మనకి తెలియకుండా ఏదో ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటది కదా. సో అట్లా మనం దానికి అడాప్ట్ అయిపోయాం అనమాట. ఎప్పుడైతే మనం అక్కడి నుంచి ఆ ట్రైన్ దిగిన తర్వాత మళ్ళా మనంగా అయిపోయామో అప్పుడు మళ్ళా మనము నార్మల్కి వచ్చేసినట్లు. కానీ ఈ ఆత్మ అనేది ఒకదాని తర్వాత ఒకటి ఇలా జన్మలు ఎత్తి అదేమైపోయింది అంటే, ఆ శరీరమే నేను అనుకునే స్టేజ్ లో మనం ఉన్నాం అనమాట. సో దాన్ని మనము సపరేట్ చేయాలి.
సార్ ఏమైనా యాడ్ చేస్తారా? నాకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి తెలియదు. ఆత్మ అనేది శరీరం ఏదైనా కూడా మారుతూ ఉంటుంది. ఇవాళ ఒక శరీరంలో ఉండొచ్చు, రేపు ఇంకో శరీరంలో ఉండొచ్చు, రేపు ఇంకో శరీరంలో ఉండొచ్చు. చీమ రూపంలో ఉండొచ్చు, దోమ రూపంలో ఉండొచ్చు, మనిషి రూపంలో ఉండొచ్చు. మనిషి రూపంలో కూడా సన్న మనిషి రూపంలో ఉండొచ్చు, లావు మనిషి రూపంలో ఉండొచ్చు. ఏ విధంగా ఉండొచ్చు. ఆత్మ అనేది రూపాన్ని పట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆత్మ అనే శాశ్వతం, రూపం అనేది మాత్రం శాశ్వతం కాదు. సింపుల్గా ఆత్మ శరీరము రెండు వేరు వేరు. మనం ఏమవుతున్నాము పరిణామ క్రమంలో ఇన్ని చూసుకుంటూ వెళ్ళేటప్పటికి ఆత్మే శరీరము, శరీరమే ఆత్మ అని చెప్పి మనం ఫీల్ అవుతున్నాం. అలా కాదు, శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ అనేది ఆ శరీరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆత్మ యొక్క నేచర్ ఏదైతే ఉందో, పర్టికులర్ ఆత్మ యొక్క స్ట్రక్చర్ నేచర్ కానీ ఒక రూపం కానీ ఏదైతే ఉందో అనుకుంటే అది అట్లాగే ఉంటుంది, అది మారదు. కానీ అది ప్రవేశించే శరీరాన్ని బట్టి మనకి అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే నడిచేటప్పుడు మనకు కొంత చోటు సరిపోతుంది. అదే సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఇంకో కొంత చోటు ఎక్కువ కావాలి. మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ కావాలి. కార్లో వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ కావాలి. అట్లాగే ఈ ఆత్మ కూడా రకరకాల శరీరాలకు చివరి దోమ నుంచి అక్కడి నుంచి ఇంకొక శరీరాలు మారేటప్పుడు కూడా వాటికి కూడా దానికి కూడా ఆ ప్లేస్ని చూసుకుంటుంది అన్నమాట. ఇంతవరకు చాలు మనకి. ఆత్మ అనేది శాశ్వతము, శరీరం అనేది మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి శరీరం గురించి నువ్వు పట్టించుకోక్కర్లేదు. ఆత్మ అనేది ఇవాళ ఈ శరీరంలో ఉంటుంది, రేపు ఇంకో శరీరంలో ఉంటుంది. ఆత్మ అనేది నాశనం లేనిది, ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఈ 2 పాయింట్లు ఉంటే చాలు మనకి. ఈ తదాత్మకత కూడా అర్థం కావాలి సార్, అంటే నెక్స్ట్ ఫర్దర్ గా మనకి యూజ్ అవుతుంది. తదాత్మకత అంటే దేహము అనే దాని గురించి వచ్చినప్పుడు ఆత్మ అనే దేహము అనేది నశింపుతుంది. ఇక్కడ 2 పదాలు గొప్పగా వాడారు ఇక్కడ. శరీరము, శరీరి 2 పదాలు ఈ శ్లోకంలో వచ్చినాయి మనకి. శరీరం అంటేనేమో నశించిపోయేది. శరీరి అంటేనేమో ఆత్మ. ఆత్మ అనేది నాశనం లేనిది. అందుకని ఈ దేహము దేహి అంటే ఆత్మ, దేహం అంటే మన శరీరం. ఈ రెండిట్లో మన శరీరం అనేది నశించిపోతుంది. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120, 150, 200 ఏదైనా కానీ ఈ పుట్టిన దగ్గర నుంచి మరణించేంతవరకే తప్ప ఈ శరీరము దాని యొక్క దీన్ని బట్టి తర్వాత అయినా నశించిపోతుంది ఏదో సందర్భం. కానీ ఆత్మ అనేది నాశనం లేనిది. అంటే ఆత్మని దేహి, శరీరి అనే పదాలతో కూడా మనం తెలుసుకోవాలన్నమాట. రాను ఇది తదాత్మ్యము అంటే ఇది మనం దేన్ని నశించేదాన్ని మనము పొందకూడదు. అంటే మన దాంట్లో తదాత్మ్యం అంటే ఏంటి? లీనమైపోవటం. ఆ లీనమైపోవటం అనేది నశించే దాంట్లో మనం లీనమైపోకూడదు. మనం ఎక్కడ మన ఆత్మలోనే మనము లీనమైపోవాలి. అంటే మన ఆత్మని మనం గుర్తించి అందుకే మనం ఆత్మ సౌందర్యం అంటాం. లోపలికి వెళ్ళి చూసుకొని, మనసులోకి వెళ్ళి చూసుకో, నీ ఆత్మను నువ్వు చూసుకో అంటాం. చూసారు, ఇవన్నీ కూడా ఆత్మని మనం ఆత్మదర్శనము అనేదాన్ని మనం నేర్చుకోవాలన్నమాట. అది ఎప్పుడైతే మనము ఈ శరీరం నాది, నేనే ఈ శరీరము, కాబట్టి నా ఆత్మ, నేను, శరీరం అన్నీ ఒకటే అనే భావం నుంచి శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ శరీరం కొన్నాళ్ళకి పడిపోతుంది, కానీ ఆత్మ అనేది ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఆత్మ అనే దానికి నాశనం లేదు. తదాత్మం అంటే నాశనమయమైపోయేది. ఆత్మ మనం ఎప్పుడైతే లీనమైపోతామో ఆ లీనమైపోయేదాన్ని. అందుకని మనకి షిరిడి బాబా చరిత్రలో కూడా మనకేం చెప్తారు? ఈ శరీరాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే, ఒక గుర్రపు బండి వాడు గుర్రాన్ని ఈ స్థలం నుంచి ఆ డెస్టినేషన్ చేరేంత వరకు ఎంత బాగా చూసుకుంటాడో మన శరీరాన్ని కూడా మనం అంతవరకే చూసుకోవాలి. ఎక్కువగా చూసుకోక్కర్లేదు. మనం 100 రూపాయల క్రీమ్ రాసుకున్నామా, 10 రూపాయల క్రీమ్ రాసుకున్నామా, 1,00,000 రూపాయల క్రీమ్ రాసుకున్నామా, శరీరానికి ఎన్ని రాసుకున్నా కూడా శరీరం అనేది మాత్రం శాశ్వతమైంది కాదు. ఇప్పుడు మనం మైకేల్ జాక్సన్ వీళ్ళందరూ పెద్ద పెద్ద డాక్టర్లను పెట్టుకున్నారు. వాళ్ళు ఇదిగా బతికి ఉంటానికి అని చెప్పని ఆపగలిగారా? ఎవరు దేన్ని ఆపలేరు. అట్లాగే ఈయన పేరేంటి, ఫిజిస్ట్ ఉన్నారు చూడండి, చేతులు కాళ్ళు పడిపోయి ఉంటుంది.
ఆ, చెప్తా. ఆయన కుర్చీలో కూర్చొని కాళ్ళు ఆయన తల ఒక్కటి తప్ప ఇంకేం పని చేయదు. కుర్చీలో కూర్చొని కాళ్ళు చేతిలో నడపలేని స్థితిలో కూడా ఆయన ఫిజిక్స్ గురించి సైన్స్ గురించి చెప్తా ఉంటారు. చెప్పండి ప్రభాత్ గారు. ఐన్స్టీనా సార్? ఐన్స్టీన్ గారు. జై శ్రీరామ్ సార్. ఏ? జై శ్రీరామ్ సార్. చెప్పండి జయ శ్రీరామ్ చెప్పండి. సార్ ఇప్పుడు ఆత్మ ఒక శరీరం నుంచి ఒక్కటే వస్తది కదా సార్? ఒక శరీరం అది ఒకటి నెక్స్ట్ ఉండేది. ఫర్దర్ గా మాట్లాడదాం. ఆ నెక్స్ట్ శ్లోకాల్లో కనెక్ట్ అవుతుంది, చెప్తాను. అది మీరు నెక్స్ట్ ఓకే. శ్లోకానికి వెళ్ళిపోయారు. అంటే నా అది డౌట్ ఏంటంటే ఆయన పేరు చార్లెస్ స్టీఫెన్స్ అనే పేరు. ఒక శరీరం నుంచి ఒక ఆత్మే వస్తది కదా, అలాంటప్పుడు ఒక ఇంత ఆత్మ ఒక ఇంత శరీరం. ముందు ఉమ్, 100 కోట్లు ఉన్న జనాభా ఇప్పుడు 700 కోట్లు అయింది కదా. ఉమ్. అప్పుడు ఒక శరీరం నుంచి ఒక ఆత్మే వస్తే మిగతా అంటే ఇంకా కొన్ని సృష్టి కార్యం ఆత్మలు ఇంకా జరుగుతూనే ఉంటుంది ఇంకా కదా సార్. ఆత్మ, అందుకే బ్రహ్మకి సృష్టికర్త. ఆయన ఇంకా ఆత్మల్ని క్రియేట్ చేస్తానే ఉంటాడు. ఒక ఇన్ని ఆత్మల్ని ఇచ్చి ఇంతలోనే ఉండమని చెప్పలా. ఆయన సృష్టి అనేది సృష్టి కార్యం జరుగుతూనే ఉంది కదా, అది ఆగలేదు కదా. మేము 100 జరుగుతూనే కోట్ల ఉంది. మందిని పుట్టిస్తాను, ఈ 100 కోట్ల మందిని ఇంట్లోనే తిరుగుతూ ఉండండి అని చెప్పలేదు కదా ఆయన. సృష్టి సార్. స్థితి లయ అనేది ఇంకా జరుగుతూ ఉంటది అనమాట. అది కంటిన్యూ సృష్టి క్రియ ప్రాసెస్. అనేది అది అది ఎప్పుడు ఆగిందో అప్పుడు మనకి ఇంకా ఆ ప్రళయం అనేది స్టార్ట్ సృష్టి అయిపోతుంది. కార్యం ఆగిపోయిందంటే ప్రపంచం ఈ విశ్వం ఆఖరికి వచ్చిందని అర్థం. ఓకే సార్. సృష్టి కార్యం జరుగుతూనే ఉంది కదా. అదండి. అంటే ఈ భ్రమ నుండి మనం బయటపడాలి అని అంటే ఫస్ట్ విషయము సమాధి స్థితిని పొందగలిగితే, యోగాలోని సమాధి స్థితిని పొందగలిగితే ఈ భ్రమ నుంచి మనం బయటపడతాం అనమాట. అంటే తిరిగి 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 మనము ఇక్కడే తిరుగుతున్నాం కాబట్టి, సో మనమే శరీరం అని అనుకునే భ్రమలో ఉన్నాము. సో దాని నుంచి మనం బయటపడాలి అంటే సమాధి స్థితిని పొందాలన్నమాట. అందుకే పతాంజలి మహర్షి అష్టాంగ మార్గంలో యోగాని స్టీఫెన్ హాకింగ్ ఆయన పేరు. కానీ అదండి. అందుకోసం ఈ పతాంజలి మహర్షి అందించినటువంటి అష్టాంగ మార్గం. స్టీఫెన్ హాకింగ్ సార్. అదే చెప్పా కదా, స్టీఫెన్ హాకింగ్. మీరు ఎక్కడున్నారు? అదేండి తదాత్మకత అంటే అట్లా మనము తెలుసుకోవచ్చు. ఓకే, నిత్యుడైన ఆత్మనే నమ్ముకొని అతడే తానని భావించవలను. అంటే మన ఆత్మనే మనము ఎప్పుడు కూడా నేను వేరు శరీరం వేరు అనే అవేర్నెస్ ని మనము కలిగి ఉండాలి. శరీరి అండ్ శరీరి, దేహం వేరు అండ్ దేహి వేరు అన్నట్టు అనమాట. ఆత్మ అనేది దూరం లేనివాడు శరీరం అని వ్యాపించి ఉన్న అదే చెప్తున్నారండి, ఇంకేం లేదు. శరీరం వేరు అండ్ శరీరి వేరు అనే భావాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి అంటే తస్మాత్ యుధ్యస్వ అని చెప్పి ఇక్కడ మనకి శ్లోకంలో వచ్చింది కదండి, తస్మాత్ యుధ్యస్వ భారత అని చెప్పి. దాని గురించి ఆత్మ నశింపువాడు కాదు, నీవు దేహము కావున. అక్కడ ఏం చెప్తున్నారు అంటే నువ్వు వేరు ఆత్మ వేరు. సో నువ్వు ఆత్మని నాశనం చెయ్యలేవు. అందుకోసమనే ధైర్యాన్ని కూడగొట్టుకొని ఈ జ్ఞానాన్ని సంపాదించి ఇక్కడ యుద్ధం చెయ్యి అన్నట్టు చెప్తున్నారు అనమాట. అంతే, ఇంకేం లేదు. దేహం యొక్క స్వభావం ఏంటి అది ఇంకొకసారి నాశరహితమైనదే ఆత్మ అండ్ నాశనం ఉన్నదే శరీరం. సో ఈ యొక్క అవేర్నెస్ ని మనం కలిగి ఉండాలి. అండ్ ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఆత్మ యొక్క లక్షణాలు నిత్యుడు, నాశనం లేనివాడు, అప్రమేయుడు. సో ఈ 3 లక్షణాలు కూడా ఆత్మ యొక్క స్వభావాలు అండ్ లక్షణాలు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఆత్మ యొక్క స్వభావాన్ని గురించి చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో.
ఓకే, 19th శ్లోకం. యం యం య ఏనం వేత్తి హంతారయ్యశ్చయనం మన్యతే హతం ఉభయౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. యం ఏనౌ వేత్తి హంతారయ్యశ్చయనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంత న హన్యతే. అంటే ఏమి అర్థం అంటే, ఎవడైనా కూడా ఈ ఆత్మను చంపువాడు అని అనుకుంటాడో, ఈ ఆత్మను చంపుతున్నానని ఎవడు అనుకుంటున్నాడో, ఎవడు చస్తున్నానని అనుకుంటున్నాడో, వాళ్ళిద్దరూ కూడా బుద్ధిహీనులే అన్నట్టు మనకి దీని యొక్క అర్థం అండి. ఏనం వేత్తి హంతారై యశ్చైనం మన్యతే హతం అంటే ఆత్మను చంపువాడు గాని, నేను చంపేస్తున్నానని భావించేవాడు గాని, అండ్ నేను చచ్చిపోతున్నానని అనుకునేవాడు గాని, ఇద్దరు కూడా బుద్ధిహీనులే అన్నట్టు దీని యొక్క అర్థము వస్తుందన్నమాట. అండ్ ఈ యొక్క ఆత్మ యొక్క ఇంకా విశేషాలను గురించి చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మ అనేది ద్వంద్వాలకు అతీతంగా ఉంది. అంటే ద్వంద్వాలు అంటే పుట్టడం, చావడం, సుఖం, దుఃఖం, పుణ్యం, పాపం, వీటిని ద్వంద్వాలు అంటారనమాట. వీటిని కర్తృత్వాదులు అని కూడా అంటారనమాట. సో వీటికి ఇవన్నీ జంట పదాలు. కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ మనము జంట పదాలు, ఒకటి దాంతో ఒకటి కలిపి చెప్తాం అన్నమాట. ద్వంద్వాలు అంటే జంట పదాలు. అది వీటికి అతీతంగా ఉన్నదే ఆత్మ అన్నమాట. ఆత్మ అనేది చేయించేవాడు కాదు అండ్ చేసేవాడు కాదు అనే విషయాన్ని గురించి మనకి ఇంకా చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఈ యొక్క శ్లోకం అనేది ఉపనిషత్తుల్లో శ్లోకం అనమాట. అంటే మనము లాస్ట్ లోని మీకు ఫస్ట్ అధ్యాయం అయిపోయిన తర్వాత మీకు గుర్తుంటే నేను లాస్ట్ శ్లోకం చెప్పాను కదా. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్పి ప్రతి దానికి వస్తుందండి. అది అక్కడ మనకి రాసింది చూడండి. ఈ భగవద్గీత అనేది ఉపనిషత్తుల్లోని సారాంశం అన్నమాట. సో ఇక్కడ మనం దానికి ఎగ్జాంపుల్ గా ఉపనిషత్తుల్లోని ఈ యొక్క సేమ్ శ్లోకం ఉంది. అది ఒక్కసారి చదవమంటే చదువుతానండి. హంతా చేన్మన్యతే హంతుం హంతశ్చేన్మన్యతే హతం ఉభయౌ తాన విజానీతో నాయం హంతిన హన్యతే. అంటే సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట. అంటే ఆత్మ అనేది చంపువాడు కాదు అండ్ చనిపోయేవాడు కాదు. బుద్ధికి కూడా దూరంగా, అన్నిటికీ దూరంగా, ఈ యొక్క రెండు ద్వంద్వాలకి దూరంగా ఉంది అని చెప్పి దీని యొక్క మీనింగ్ అన్నమాట. సాధకుడు అంటే మనం సాధన చేస్తున్నాం కదండి. సో మనము ఫస్ట్ దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలన్నమాట. మరణరహితమైనది మాత్రమే ఆత్మ. మరణానికి ఆత్మ అనే దానికి మరణం లేదు అని చెప్పి మనము తెలుసుకొని దానికి అందుకోసం శరీరానికి ఒక సాక్షిగా ఉండాలి అని చెప్పి ఇలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకి జ్ఞానం అనేది అర్థమవుతుంది. అండ్ అప్పుడు అర్థమైనప్పుడే మనము చేయగలము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆత్మ ఎట్టివాడు అని అంటే, ఆత్మ చంపువాడు కాదు అండ్ చనిపోయేవాడు కూడా కాదు. ఈయన ఆత్మ అనేది అవినాశితు. అదే చెప్పిందే మళ్ళా మనకి అర్థం కావాలని చెప్తూ ఉన్నారనమాట. అది సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఇప్పుడు ఈ 4 శ్లోకాల్లో మనం చూసింది ఏంటంటే 14, 15, 16, 17 వీటన్నిటిలో మనకు ఒకటే పాయింట్ ఏంటంటే, ఆత్మ అనేది నాశనం లేనిది. ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది. చంపబడేవాడు కానీ, చనిపోయేవాడు కానీ, చేసేవాడు కానీ, చేయించుకునేవాడు కానీ, ఇవన్నీ కూడా మిథ్య. ఇప్పుడు మనకి ఈ పరమాత్మ అనేది పూర్తిగా ఈ విశ్వాన్ని పూర్తిగా ఆవరించింది.
ఈ చెట్టు పుట్ట నీళ్లు చేరి ఈ మీరు జీవులు మళ్ళా ఇవన్నీ. నెక్స్ట్ శ్లోకం చెప్పేస్తున్నారు మీరు. అవునా? మీరు అంటే ఈ 4 శ్లోకాలు సమ్మప్ చేస్తున్నా నేను. అంటే ఇవన్నీ శ్లోకంలో వచ్చేది మొత్తం ఇదే ఉంది ఉంటుంది. సార్. అవునా? సరే కన్ఫ్యూజ్గా ఓకే, ఉంటుంది సార్. సో కంటిన్యూ నేను దీన్నే రిపీట్ చేస్తా ఉంటాను. కట్ ఆఫ్టర్ కట్ సెన్సార్ కట్ ఇక్కడ. సరే 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 ఓకే ఓకే. కొత్త కంటెంట్ చెప్పినట్టు ఉండదు మళ్ళా నేను అందుకు. అది ఆత్మ అనే దానికి నాశనం లేదు. శరీరం అనేది ఒక బాడీ, ఒక బస్ లాంటిది, ఒక వెహికల్ లాంటిది అనమాట. ఈ ఆత్మ ఇవాళ ఈ శరీరంలో ఉంటుంది, రేపు ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఈ శరీరం అనేది ఒక చిన్న వాహనం, ఆత్మని ఇంకో చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళటానికి. ఈ సృష్టి కార్యాన్ని జరిపించడానికి మనం పుట్టడం చావటం అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం సమానంగా తీసుకోవాలి. అంతేగాని ఇది ఎంత నేనేదో చేసేస్తున్నాను, అవతల వాడు ఏదో బాధపడిపోతున్నాడని కాదు. ఆ ఆత్మ ఈ ఆత్మ రెండు ఒకదాన్ని ఒకటి ఏం చేసుకోవు, అవి బాగానే ఉంటాయి. శరీరాలు మాత్రమే మనం ఈ ఆవేశాలు ఇవన్నీ కూడా ఉండేది శరీరానికి తప్ప ఇంకా దేనికి ఉండవు అని చెప్పి. ఓకే, ఈ 30th శ్లోకం వరకు కొంచెం ఇట్లే ఉంటదండి. మీకు చెప్పినట్టు ఉంటది. కానీ ఒక్కొక్క పాయింట్ యాడ్ అవుతా ఉంటది. ఆత్మ యొక్క లక్షణాలు ఏంటి, ఆత్మ స్వరూపంలో ఉండాలంటే ఏం చేయాలి, అట్లా ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటుంది. సో 30th శ్లోకం అంటే ఇవన్నిట్లో మనకి చెప్పొచ్చేది ఏంటంటే ఆత్మని పరిచయం చేస్తున్నారు మనకి. ఈ మొత్తంలో మనకి ఆత్మని అనేది మనం ఇంతవరకు మాట్లాడుకుంటున్నాం. ఆత్మ అనేది మన మనసు అనుకుంటాం, మెదడు అనుకుంటాం, వీటన్నిటిని మనం ఆత్మ కింద అనుకుంటుంటాము. అలా కాదు, ఆత్మ అనేది ఇట్లా అని చెప్పి మనకి ఆత్మని పరిచయం చేసినప్పుడు ఈ మోహం అనేది శరీరం మీద ఉండేదాన్ని కానీ, చుట్టూ మన వాళ్ళతో ఉండే కానీ ఈ మోహాలు అనేవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. దానికోసం అని చెప్పి ఈ ఆత్మ అనే దాన్ని పరిచయం చేయటం కోసం ఇన్ని శ్లోకాల్లో ఇన్ని విధాలుగా మనకి రకరకాలుగా ఎంత సూక్ష్మంగా చెప్తే అర్థమవుతుందని చూసుకుని అది చెప్తా ఉన్నారు. ఇంకో 2 శ్లోకాలు కూడా ఇదే వస్తుంది అనుకుంటా, అంతే కదా. తర్వాత ఇక మళ్ళీ మామూలుగా మనం మన భగవద్గీతలోకి వెళ్ళిపోతాం. 30th శ్లోకం వరకు ఇదే కొంచెం 30 అంటే ఇంకో 10 శ్లోకాలు ఆత్మ గురించే ఉంటాయి. కాబట్టి ఈ లోపల ఈ 10 శ్లోకాలు అయ్యే లోపల మనకు ఆత్మజ్ఞానం అనేది, ఆత్మ గురించి జ్ఞానం అనేది మనకు తెలియాలి. ఏమంటారంటే ఇంకా సపరేట్ చేసే మనము చూస్తాము అండ్ సపరేట్ చేసే మనం మాట్లాడతాము. సో ఆ లెవెల్ కి వెళ్ళాలి అంటే ఆయన చెప్పిందే రిపీట్ చేసి అదే మనకి మనకి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆత్మ అనేది వేరు, శరీరం అనేది వేరు, ఇది తెలుసుకోండి మీరు అని చెప్పని మనకి పరిచయం చేస్తున్నారు. చేసే పని 10 సార్లు చేసుకుంటూ వెళ్తే మనకి ఏమవుతుంది, అది అలవాటు అయిపోతుంది. అందుకని ఆయన చెప్పి ఆత్మ వేరు శరీరం వేరు అని చెప్పి మనకి వెడగొట్టి మన ఆత్మ వేరు శరీరం వేరు అని మాకు ఎప్పుడో తెలుసు కదా సార్. మీకు తెలుసు కానీ ఆత్మ అంటే ఏంటో తెలియదుగా. ఆత్మ అంటే ఏంటో తెలియదుగా. అలా కాదు మేడం, నాలో ఆత్మ ఉందా లేదా అని చెప్పి నేను క్వశ్చన్ వేస్తాను. అప్పుడు ఆంటీ వేరు అన్నారు, ఇదేంటి ఒకటి అంటారు. అంతా భ్రాంతి ఏరా అని చెప్పి చెప్పాలిగా. ఇప్పుడు లాస్ట్ లో జ్యోతి చెప్తుంది కదా, అంతా శ్రీకృష్ణార్పణమస్తు అని అలా ఉంటది అన్నమాట. ఇప్పుడు చదివింది విన్నదంతా మనం జ్యోతి కృష్ణార్పణమస్తు అని చెప్పినప్పుడు ఇదంతా కృష్ణార్పణమస్తు అయిపోద్ది. మళ్ళీ మన బ్రెయిన్ మామూలుగా అయిపోద్ది. అది మొదటి విషయం ఏమి అంటే ఇక్కడ మన ఆత్మ యొక్క లక్షణాలను తెలుసుకున్నాం కదా, దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో అట్లాంటి చిన్న చిన్న థింగ్స్ ని మనం ప్రాక్టీస్ చేయగలిగితే అప్పుడే నువ్వు నీలా ఉండు అంటే, ఎప్పుడు నువ్వు నీలా ఉండు అని చెప్తా అన్నారు. ఎట్లా నేను అలా ఉండేది, నేనంటే ఏంటి అసలు, నేనంటే ఏంటి నాకు తెలిస్తే కదా నేను అలా ఉండడానికి. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి నువ్వు నీలా ఉండు అంటే నేను అలా ఉండడం ఏంటి, నేను ఎలా ఉండాలి, అసలు నేనంటే ఏంటి అనేది తెలియాలి కదా. సో నేనంటే ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అది ఇలా ఉండు అంటే నేను 5 అడుగులు 8 అంగుళాలు 9 ఉన్నాను, ఇంత ఉన్నాను, అది ఉన్నాను, నేను అలానే ఉన్నాను కదా, నేనేమన్నా ప్రభాస్ లాగా అయిపోయానా లేకపోతే ఇంకెవరిలాగానే అయిపోయానా, నేను అయిపోలేదు కదా అట్లా అని కాదు. నువ్వు నీలాగా ఉండు అంటే లోపలికి వెళ్ళి చూడు. అది
అది మనకు నీ చేత లక్షణాలు కావట్లేదు ఏంటి, కదా. నువ్వెవరు, నీ లక్షణాలు ఏంటి, నువ్వు ఎలా ఉంటే నీలా ఉన్నట్టు అన్నట్టు అనమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పరమాత్మ నుంచి సపరేట్ అయ్యి ఒక్కొక్క డాట్స్ డాట్స్ గా విడి మన అందరం వచ్చాం అన్నట్టు. సో మనకి దారి తెలిసింది అనుకోండి, అప్పుడు మనం శరీరం విడిగా, మనం ఆత్మ విడిగా మనం ఎప్పుడైతే సపరేట్ చేస్తామో, అప్పుడు ఆ ఆత్మను పట్టుకొని మళ్ళా అదే దారిలో ఆయన దగ్గరికి చేరేదానికి మార్గం అన్నమాట. సో ఇది మనం మనం ఎలా వచ్చామని తెలిసింది కాబట్టి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. సో దీ- ఆ దీ- క్లారిటీ అనేది మనకు ఉండాలి అంతే. దీన్ని ఆధ్యాత్మిక భాషలో నుంచి మన భాషలోకి మార్చుకోవాలి అంటే మనం ఈ వ్యామోహాలు ఇవన్నీ పెంచుకుంటాం, పిల్లలు, సంసారాలు, జంజాటాలు ఇవన్నీ పెంచుకుంటాం కదా. ఇవన్నీ పెంచుకుని ఇది నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోద్ది, లేకపోతే ఈ కుటుంబం ఏమైపోద్ది, నేను లేకపోతే ఇదంతా ఎట్లా నడుస్తుంది, వీళ్ళందరూ ఏమైపోతారు అని చెప్పి మనం బాధపడిపోతుంటాం కదా. ఇవన్నీ అంతవరకు అక్కర్లేదు. ఇక్కర్లేదు సార్. ఒక్క పూట లేకపోతే వీళ్ళు ఏం తింటారు ఏమో, వీళ్ళు ఏం ఆ, పాపం ఏం చేస్తారు, అది ఒక ఏం కాదు. ఒక అరగంట గంట ఏమీ అవదు. మనం లేకపోయినా కూడా, మన పెద్దవాళ్ళు లేకపోయినా మనం నడిపిస్తూనే ఉన్నాం, మనం లేకపోయినా మన పిల్లలు నడిపిస్తూనే ఉంటారు. ఇది నడిచిపోతూనే ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం కోసం ఇంతసేపు ఇదంతా మనం అంటే జరగాల్సింది జరుగుతూనే ఉంటది. నువ్వు మన లేకపోతే ఆధ్యాత్మిక ఏం భాషలో కాదు. నుంచి మన భాషలో చెప్పుకోవాలి అంటే మనం సింపుల్గా ఇవన్నీ ఏమి ఉండవు, నువ్వేమి పట్టించుకోక్కర్లేదు. నువ్వు లేకపోయినా, కరణం గారు లేకపోయినా ఇంట్లో సాయి వాళ్ళందరూ నడుస్తూనే ఉంటుంది, ఆవిడ ఊరికి వెళ్ళినా నడుస్తూనే ఉంటుంది, నేను లేకపోయినా ఈ క్లాస్ నడుస్తూనే ఉంటుంది, నేను ఉన్నవాళ్ళు నడుస్తూనే ఉంటుంది, నేను లేకపోతే లలిత నడుపుతుంది, లలిత లేకపోతే సుఖం నడుపుతుంది, సుఖం లేకపోతే ఇంకొక నడుపుతూనే ఉంటారు. ఇది ఏది ఆగదు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ సార్ జగత్తు మాకు అనేది తెలిసిన ఆమె, కంటిన్యూస్ ఒక ప్రాసెస్. ఆమె ఈ మధ్య మాతో ఉన్నామే బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయింది సార్. ఆమె ఏంటంటే వాళ్ళ చెల్లెళ్ళని కానీ, వాళ్ళ భర్తని కానీ, వాళ్ళ పిల్లలని కానీ 24 గంటలు వాళ్ళకి ఏమి ఇష్టం, ఏం తేవాలి, ఏం కొనుక్కు రావాలి, వాళ్ళు ఆర్థికంగా ఎలా స్టాండ్ అవ్వాలి, ఇంకా 24 గంటలు నేను లేకపోతే జరగదు అన్నట్టే చేసింది. అంత యాక్టివ్ గా ఉండేది. ఆమె చనిపోయింది. జరుగుతుందా? వాళ్ళైనా జరుగుతాయి. వచ్చేసి అబ్బా పోయింది మరుక్ష అరపోట తర్వాత అన్ని జరుగుతూనే ఉంటాయి. అవును. చెప్పండి రమాదేవి గారు. అయ్యో సారీ, మైక్ ఆన్ లో చూసుకో. మీరేం విషయం ఏంటంటే చెప్తున్నారు? మనకి ఇప్పుడు సద్గురుది ఒక యాప్ కూడా వచ్చింది సార్, మిరాకిల్ ఆఫ్ మైండ్ అని. అది రామ్ సార్ పెట్టారు. నేను రామ్ సార్ జాయిన్ పెడుతూ అయ్యాను. ఉన్నారు కదా. అది రోజు మెడిటేషన్ 7 minutes ఉంటది అనమాట. అందులో ఈ నైట్ మెడిటేషన్ అయితే ఇంక ఇదే. ఆయన శ్వాస తీసుకున్నప్పుడు నేను ఈ శరీరాన్ని, అదే ఇంగ్లీష్ లో, అంటే లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఉందేమో నేను చూడలేదు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనసును కూడా కాదు, ఇంకా ఇదే అన్నమాట. లైక్ 7 minutes, అంటే ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. నేను అంత రోజు ఆత్మను. ఆల్రెడీ నేను గ్రూప్ లో ఆత్మను. అంత ముందు క్లాస్ లో జరిగింది ఇషాక్రియనే పెట్టారు. ఇషాక్రియనే షార్ట్ చేసి కోటేశ్వర గారు కూడా పెట్టారు, ఇదే అంత అన్నమాట. ముందు గ్రూప్ లో పెట్టారు. ఎవ్రీడే మీరందరూ ఒక వేరే 7 గ్రూప్ minutes ఉందా అన్నా రామ్ ఇలా గారితో? చేయండి. మీరు రామ్ గారితో వేరే రోజు గ్రూప్ ఉందా performing మీరంతా? ఉంది నేను అనేది. లేను సార్, నేను వీటిల్లోనే. నేను అది లేను. 10 AM క్లాస్ అని ఒక గ్రూప్ ఉండేది సార్ ఇంతకు ముందు, అప్పుడు దాంట్లో పోస్ట్ చేశారు. ఓకే. ఈవెన్ కావాలంటే గ్రూప్ లో నేను పెడతాను, జాయిన్ అవుతే. అంటే ఒక డైలీ ఒక 7 minutes అన్న మెడిటేషన్, అంటే జస్ట్ ఈ పాయింట్ మీదే మనం ఎక్కువ, అంటే మేడం అన్నట్టు ఎరుకతో ఎక్కువ తెలుసుకుంటాము మనల్ని మనం. బాగుంది, ట్రై చేయండి సార్. అంటే నేను లింక్ పెడతాను, వీలుంటే ఎవరైనా జాయిన్ అయ్యి. ఎవ్రీ డే ఒక 7 minutes మనం కేటాయించుకునేలాగా బాగుంది. మినిమం 7 minutes అన్న మెడిటేషన్ చేయండి అని. అది ఇప్పుడు మేడం చెప్తుంటే అది గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో జరిగింది మేడం మీరు చెప్పింది. అంటే ఇది ఓన్లీ క్లాస్ వరకే కాదు, డైలీ మీకు వీలున్న టైంలో Practice చేయండి. చేయటం మనం కోసం. మెడిటేషన్ ప్రాక్టీస్ ఒక 7 minutes మనకి Individual గా ప్రాక్టీస్ మీకు చేయటం వీలైన- గురించి గైడెడ్ ప్రాక్టీసింగ్ అది. అదే సార్. ఎవరైనా పక్కన చెప్తా ఉంటే మనం వింటూ చేయటం వేరు, మనంతటా మనం ప్రయత్నం చేయటం వేరు. అందుకే గైడెడ్ మెడిటేషన్ అన్నమాట అది. ఇప్పుడు Guidance సార్ meditation. హెల్త్ పార్ట్స్ సద్గురు వాయిస్. బాడీ పార్ట్స్ మొత్తానికి చెప్పారు కదా, అప్పుడు మనం ఎంత ఫీల్ అవుతూ థ్యాంక్స్ చెప్పాము, అలానే సద్గురు గారు మనకి చెప్తూ ఉంటారు ఆ 7 minutes గైడెడ్. ఇవన్నీ రమాదేవి గ్రూప్ లో ఒకసారి పెట్టాము. మరి చెప్పండి ఇవన్నీ సార్. ఏంటంటే మన మీద మనం తెలుసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు. అందుకని అది బాగుంది సార్. కానీ ఆయన ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు. ఫస్ట్ బ్రీత్ తీసుకోవడం అండ్ బ్రీత్ వదలడము, అదొక్కటే కొంచెం మనకి అది దాన్ని మీరు స్పీచ్ దాన్ని స్పీడ్ తగ్గించుకోవచ్చు.
స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాన్ని 1లోనో 1.5 లేకపోతే 0.75 దాన్ని మార్చుకోవచ్చు. దాని మీద అదేదో ఉంది అది క్లాస్ చేసుకుంటే ఆ స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ తగ్గినప్పుడు మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. ఏమో అది నాకు అదొక్కటే కొంచెం అది ఇబ్బందిగా అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అమ్మా. చూడండి సార్ ఇవాళ అది అడ్జస్ట్ అవుతుందేమో. ఇప్పుడు లింక్ పెట్టింది రమాదేవి చూస్తాం గ్రూప్ లో. సో అదే ఈ 20th శ్లోకం ఒక్కటి చెప్పేస్తాను సార్. ఒక 2 అయిపోయింది, minutes. 6:30 అయిపోయింది. 6:30 అయిపోయిందమ్మా. క్యారేజ్ లో పెట్టుకోవాలి. వచ్చిందే అదే లేట్ గా. సార్ ఓకే డన్. ఈ మళ్ళీ Same ప్రిపేర్ అదే అయ్యింది. వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇది కూడా కలిపి ప్రిపేర్ అయ్యారు. God's wealth is God's wealth is circulating in my life. circulating in my life. It comes to me It comes to me in avalanches of abundance. in avalanches of